శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు పెద్ద భారాన్ని మోస్తున్నావు కదా తల్లి, అదేంటో చెబుతాను విను. తప్పకుండా ఆశ్చర్యపోతావు బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాను, విను తల్లి. చాలా రోజుల నుంచి నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా. నీ ప్రతి విషయాలు నాతో చెప్పుకో బిడ్డ, అన్నీ నేను తీరుస్తాను. క్షణంలో నువ్వు నాకు ధన్యవాదములు చెప్పడానికి వస్తావు తల్లి. నేను కూడా నీతో ధన్యవాదాలు చెప్పించుకోవాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నన్ను మీరు ఓపికగా ఉండమన్నారు. సరే అని అలానే ఉన్నా, కానీ నా కోరికలు ఎందుకు తీరడం లేదు? నాకు అన్ని కర్మలు ఉన్నాయా? నేను అన్ని పాపాలు చేశానా? అందుకేనా నా కోరికలు తీరడం లేదు? నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. ఇదే కదా నీ మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న, నిజమేనా? మరి ఈ ప్రశ్నకు సమాధానం నేను చాలాసార్లు నీకు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకాస్త వివరంగా చెప్పడానికి వచ్చాను తల్లి. నువ్వు కొంచెం అర్థం చేసుకొని పూర్తిగా విను. నీ సాయి ఆజ్ఞ వింటావు కదా. ఒక కుక్క, ఒక ఏనుగు ఉన్నాయి. ఆ కుక్క, ఏనుగు ఒకేసారి గర్భం దాల్చాయి. అందులో కుక్క మాత్రం 3 నెలల్లోనే పిల్లల్ని కని మళ్ళీ 6 నెలలకే గర్భం దాల్చింది. తరువాత మళ్ళీ 3 నెలలకే పిల్లల్ని కంటుంది. ఇలా 11 నెలల తర్వాత ఆ కుక్క ఏనుగు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది, నేను చూడు, ఇంత చిన్నగా ఉండి ఎన్నో పిల్లలకు జన్మనిచ్చాను, మరి నువ్వు ఇంకా అలానే ఉన్నావు. నేనే కదా నీకన్నా గొప్ప అని కుక్క ఆ ఏనుగుతో అంటుంది. అప్పుడు ఏనుగు ఇలా సమాధానమిస్తుంది, నువ్వు కుక్కవి, నా కడుపులో ఉన్నది ఏనుగు బిడ్డ. నా బిడ్డ బయటకు రావడానికి ఎన్నో నెలలు పడుతుంది. ఎందుకంటే నా బిడ్డతో ఎంతోమంది ఆడుతారు, దైవంగా భావిస్తారు, బ్రహ్మాండంగా చూస్తారు. ఎప్పుడైనా ఏదైనా బ్రహ్మాండం జరిగేటప్పుడు కొంచెం ఆలస్యమే అవుతుంది కదా. నేను ఇప్పుడు బ్రహ్మాండాన్ని మోస్తున్నాను, అందుకే ఇంత ఆలస్యం అవుతుంది అని ఆ ఏనుగు కుక్కతో చెబుతుంది. అది నీకు నాకు ఉన్న తేడా అని ఏనుగా కుక్కతో అంటుంది. మరి విన్నావు కదా బిడ్డ, నువ్వు కూడా ఆ ఏనుగులాగే ఒక బ్రహ్మాండాన్ని మోస్తున్నావమ్మా. నీ నమ్మకానికి, ఓపికకు తగ్గ ఫలితం రావాలంటే నువ్వు తప్పక ఎదురు చూడాల్సిందే. నీకు వచ్చే మంచి పెద్దగా ఉంది కాబట్టే కాలం ఆలస్యం చేస్తుంది. ఎప్పుడైనా నీ పనులు జరగడం ఆలస్యం అవుతున్నాయంటే నీ అతిపెద్ద కోరిక తీరబోతోంది అని అర్థం చేసుకో. నీ జీవితాన్ని కూడా అర్థం చేసుకో. ఓపికగా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు చూస్తావు. నీ చుట్టూ ఉన్నవారి కోరికలు తీరుతున్నాయని దిగులు పడకు బిడ్డ. ఎందుకంటే వారి ఆశలు వేరు, వారి మొక్కులు వేరు, వారి జీవితం కూడా వేరు. కాబట్టి ఇతరులతో ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని పోల్చుకోకు. నీ జీవితం వేరమ్మా, దాని లెక్కలు వేరుగా ఉంటాయి. నీకు జీవితానికి కావలసినవి నేను నీకు అందిస్తాను. నీకు ఏది మంచిదో అదే నీకు అందిస్తాను. నిన్ను బాధ పెట్టేవి ఏవీ కూడా నీ దగ్గరకు కూడా రానివ్వను. నీ న్యాయమైన కోరికలు తప్పక తీరుస్తాను తల్లి. ప్రపంచమే నీ వశమవుతుంది. విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావు బిడ్డ.
అందరూ ఆశ్చర్యపడేలా నువ్వు జీవించబోతున్నావు. నీ సాయి మాటలు అర్థమైతే ప్రశాంతంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. అన్నీ నేను చూసుకుంటానమ్మా. ఏం జరిగినా కానీ నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ తండ్రిపై నమ్మకం ఉంది కదా, అయితే ఇక ఎప్పుడూ కూడా బాధపడకు. సంతోషంగా ఉండు బిడ్డ. ఈ తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి బాబాగారు తన బిడ్డల గురించి ఎంత గొప్పగా చెప్పారో. ఏదైనా బ్రహ్మాండం జరిగేటప్పుడు కొంచెం ఆలస్యమే అవుతుంది. మన కోరికలు తీరడానికి కూడా కొంచెం ఆలస్యం అవుతుందంటే దానికి కారణం ఏదో ఒక అద్భుతం జరగబోతోంది అని అర్థం. అందుకే దానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంది. అంతేకాని ఆ కోరికలు తీరవని కాదండి. తప్పకుండా బాబాగారు తన బిడ్డలందరి కోరికలు కూడా తీరుస్తారండి. తమ న్యాయమైన కోరికలు ఎప్పుడూ కూడా తీరకుండా ఉండవు. ఖచ్చితంగా తీరుతాయి. అలా బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తారండి. మా కోరికలు తీరడం లేదని బాధపడే ప్రతి బాబా బిడ్డకి కూడా బాబాగారు ఈరోజు ఈ సందేశం రూపంలో సమాధానం ఇచ్చారండి. బాబాగారి మాటలు అర్థమైతే, బాబాగారు చెప్పినటువంటి ఆ సమాధానం మీకు అర్థమైతే ఇక ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్. అతి త్వరలోనే మీ కోరికలు తీరుతాయి. మీకు అంతా మంచే జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.